హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హైకోర్టు ఉద్యోగుల సంఘం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసింది. వేతన సవరణ కమిటీని త్వరగా పీఆర్సీని ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. 27% మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరింది. అలాగే డిఏ బకాయిలను త్వరగా విడుదల చేయాలని, మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద ఇస్తున్న 2 లక్షలను 10 లక్షలకు పెంచాలని అభ్యర్థించింది. ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలంది. హైకోర్టు విజ్ఞప్తి మేరకు అదనపు ఉద్యోగాలను మంజూరు చేయాలని వినతి సమర్పించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు కె సురేంద్రనాథ్, కార్యదర్శి ఎం ఎలీషా, ఇలా పలువురు శ్రీనివాస్ తదితరులు చంద్రబాబును సత్కరించారు. సో ఫ్రెండ్స్, ఉద్యోగులందరూ చంద్రబాబు నాయుడు గారిని అయితే మర్యాదపూర్వకంగా కలిశారు. వేతన సవరణ పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేయాలని, అలాగే ఐఆర్ 27% మంజూరు చేయాలని, 6 నెలల్లో అమలు చేయాలని, డిఏ బకాయిలు త్వరగా విడుదల చేయమని అయితే కోరారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.